పాత సామెత ఉంటుంది, గోతికాడ నక్కలు అని. ఆ టైపులో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఓకే. ఇక జత్వాని విషయం వచ్చేసరికి అధికారుల తీరు అని మనం చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు, ఆమెను ఎన్నో చిత్రహింసలు పెట్టినటువంటి సిచ్యువేషన్స్ వెలుగులోకి వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తన కేసు పురోగతి సాధించడం, ఎవరైతే ప్రమేయం ఉన్న అధికారులు, ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద వేటు పడుతోంది. సో ఇంకా చాలామంది బయటకు వస్తారా? కీలకమైన వ్యక్తులు ఈ ఇష్యూలో నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏం జరగబోతోంది ఈ కేసు? అంటే మనం డిస్కషన్ వరకు ఆగిపోతుందా? ఈ కేసు చివరి దాకా వెళుతుందా? లేదండి, ఈ కేసుని చివరిదాకా తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నంలో అయితే ప్రభుత్వం సీరియస్గా ఉంది. అంటే ఐపీఎస్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంది దీనిలో. కాంతిలాల్ రాణా లాంటి వాడు, వీళ్ళ ప్రమేయం ఉంది అనేది మొదటి నుంచి ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. విజయవాడ సిపిగా ఆయన కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అంటే నిజానికి ఇలాంటి వ్యవహారాల్లో ఎవరికైనా సమన్స్ ఇష్యూ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రాగేట్ చేయటం, ఈ కార్యక్రమాలన్నీ కూడా సిఐ స్థాయి అధికారులు చేస్తారు. కానీ ఇక్కడ ఐపీఎస్ అధికారులు వెళ్ళి వాళ్ళని ఆ టోటల్ ఫ్యామిలీని తీసుకురావటం, ఈ వ్యవహారం, అలాగే వాళ్ళ మీద ఒక కేసు పెట్టడం, ఇక్కడ ఆ కేసు ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్తున్నారు ఆవిడ. అంటే కుక్కల విద్యాసాగర్కి సంబంధించినటువంటి కథనం ఇక్కడ అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కల్పన తప్ప అది వాస్తవం కాదు అని మాట్లాడుతున్నారు ఆవిడ. దాని మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని బాంబే నుంచి ఇక్కడికి తరలించటం అనే కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి అధికారులందరినీ మీద కూడా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు నోటీసులు ఇచ్చారు డీజీపీ గారు. ఆ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కింది స్థాయి అధికారులే కనిపిస్తున్నారు. ఇంకా సీరియస్గా ఆ రోజున మొదట కథనం వెలువడినప్పుడు కనిపించినటువంటి పేర్లు ఈ నోటీసుల్లో లేవు. ఈ కాంతిలాల్ పేరు అవి లేవు. 2-3 ఐపీఎస్ ఆఫీసర్ల ఇన్వాల్వ్మెంట్ ఉంది దానిలో. వాళ్ళ పేర్లు నెమ్మదిగా బయటకు వస్తాయి అంటున్నారు. ఇప్పుడు కింది స్థాయి అధికారులకైతే నోటీసులు సర్వ్ చేశారు, వచ్చి వివరణలు చెప్పమని. అయితే ఈ కేసు మొదలైన సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు పోలీస్ బాస్ని, అయ్యా మీరు ఇమ్మీడియట్గా ఐపీఎస్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కథనాలు వస్తున్నాయి కాబట్టి ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ వాళ్ళని విచారణ జరపండి, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి అని ఆయన ఇమ్మీడియట్గా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి హోదాలో. అలాగే హోంమంత్రి కూడా ఈ విషయాన్ని సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని ఆవిడ కూడా అక్నాలెడ్జ్ చేశారు. కాబట్టి ఇది కేవలం కింది స్థాయి అధికారులని అలర్ట్ చేసి లేకపోతే వాళ్ళని పిలిచి విచారించటం ఇది ప్రారంభమా, లేకపోతే ఇదే ముగింపు అంటే కనుక మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్లని ఎలాగైతే కొన్ని కేసుల్లో ప్రభుత్వం పక్కకి తప్పించటం జరుగుతూ ఉంటుందో అలాగే ఇక్కడ ఐపీఎస్ అధికారులని కేసులోంచి పక్కకు జరిపే ప్రయత్నం ఏమన్నా చేస్తోందా అనేటువంటి డౌట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇమ్మీడియట్గా డీజీపీ గారు ఆ రోజున మొదట వెలువరించినటువంటి పేర్లు కాంతిలాల్, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం ఏమిటి, వాళ్ళ ప్రమేయం ఏమిటి, వాళ్ళ జోక్యం ఏమిటి, బయటకు వచ్చినటువంటి కథనాల్లో ఉన్న వాస్తవాలు ఏమిటి అనేది ప్రపంచం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఆవిడ కంటెస్ట్ చేస్తోంది. అలాగే సీరియస్గా కోర్టులో ఫైట్ జరుగుతోంది. ఆవిడ డిఫెమేషన్ దావా కూడా వేశారు, పరువు నష్టం దావా వేశారు. అలాగే మీడియా మీద కూడా పరువు నష్టం దావా వేసింది ఆవిడ. సాక్షి మీడియా నుంచి తనకు దాదాపు 50 కోట్లకి ఆవిడ డిఫెమేషన్ దావా వేసినటువంటి ఒక సందర్భం. వీటన్నిటి మీద కోర్టులో ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్గా ఉంది ఈ కేసుకు సంబంధించి. ఎక్కడి వరకైనా వెళ్ళి అంటే ఈ కేసులో కొంచెం సీరియస్గానే కొంతమందిని కమిట్ అంటే వాళ్ళ పాత్ర ఉంది అని నిర్ధారణ అయిన వాళ్ళని సీరియస్గా కోర్టుకు నడిపించేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తోంది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసుల్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, తీసుకురావాలి. ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రపంచం ముందుకు వచ్చేస్తున్నాయి ఆ పేర్లు. విజయవాడ సిపిగా అప్పుడు వ్యవహరించినటువంటి ఆయన పేరు ఆల్రెడీ పబ్లిక్లోకి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళని తీసుకురాకపోతే ప్రజలు ప్రభుత్వాన్ని అనుమానించేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఇప్పుడు సీరియస్గానే ఇది మొదలుగానే చూద్దాం. ఇంకొక వారం రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది దీని మీద. ఓకే సార్.